ఆయన అంతటి మహానుభావుడికి వీళ్ళు స్నానం కూడా చేయకుండా తెచ్చుకున్న చద్దెన్నాలు అవి కూడా ఇలా ఆకేసుకున్నాడు, ఒకటి రాయి వేసుకున్నాడు, ఒకటి చిక్కం పెట్టుకున్నాడు. వాళ్ళందరూ పెట్టుకుని ఆ పదార్థం తీసి ఇలా విస్తట్లో పెట్టుకుంటుంటే అందులో ఓ బూరుందనుకోండి, పక్కవాడు వాడు ఎలా పెట్టుకుంటూ ఇటువైపుకి తిరిగేటప్పటికి పాత్ర వైపుకి వీడి బూరు తీసుకుని నోట్లో పెట్టేసుకుని నోరు మూసేసుకున్నాడు. అవన్నీ ఉచ్ఛిష్టాలు, ఎంగిళ్ళు. ఆయన వీళ్ళందరి మధ్యలో నించున్నాడు. ఎలా నించున్నాడు? నించోవడం కూడా వచ్చి ఆయన నించున్నప్పుడు ఆ కడుపు చుట్టూ కూడా ఆ లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి మధ్యలో నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ తన మీద వేసుకునేటటువంటి ఉత్తరీయాన్ని తీసి నడుము గట్టిగా కట్టుకుని ఎప్పుడు వేణువు వాయిస్తుంటాడు. ఆ వేణువుని తీసి ఒక పక్క ఆ ఉత్తరీయంలో దోపాడు. దోపి ఇప్పుడు విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి ఆయన ఒక కొమ్మబూర పట్టుకుని ఊతుంటాడు. అది ఊస్తే ఆవులు ఎక్కడెక్కడున్నవి తిరిగి వస్తుంటాయి. వాటికి ఆయనకి అదో అలవాటు. ఆ కొమ్మబూర, ఆవుల్ని తోలే కర్ర, ఈ రెండింటినీ ఎడం సంఖలో పెట్టుకున్నాడు కాబట్టి చెయ్యిలా ఎత్తాడు అనుకోండి కింద పడిపోతాయి. అందుకని చెయ్యిలాగే పెట్టుకోవాలి. పెట్టుకుని ఏం చేశాడు? కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ ఆ చేతిలో ఆ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగు ముద్దొకటి పెట్టుకున్నాడు. ఎక్కడ? ఎడం చేతిలో పెట్టుకున్నాడు. పెట్టుకుని చెలరేగి కొసరి తెచ్చిన బూరగాయలు వేళ్ల సందులను తానెనయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు వెరసి చల్ది కుడిచి ఆ ఎడం చేత్తో పెరుగు ముద్ద పెట్టుకుని కుడి చేతి వేళ్ల మధ్యలో మాగాయ ముక్కలు, ఆవకాయ ముక్కలు పెట్టుకున్నాడు. ఎందుకని ఇలా పెట్టుకున్నాడు? ఎడం చెయ్యి ఇలా పెట్టుకున్నాడు. చెయ్యి ఎత్తకూడదు, పడిపోతాయి. పెట్టుకుని ఇప్పుడు ఇలాగే పెట్టుకుని ఓ ముద్ద తీసి ఇలా నోట్లో పెట్టుకుని అని మాగాయ ముక్క నంచుకుంటాడు. ఎలా? నించుని. ఏవివన్నీ? చద్దన్నము, ఊరగాయ ముక్కలు. ఎవరు తింటున్నది? నా చెయ్యి ఎందుకు ఇలా అనొచ్చు? యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద. ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ హవిస్సిస్తే తినేటటువంటి నారాయణమూర్తి ఇంతమంది మధ్యలో ఏమీ తెలియని గోపాల బాలుళ్ళ వచ్చి నిలబడి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి మాట్లాడుతూ అన్నం తినకూడదు. మాట్లాడుతూ తింటూ యాగభోక్త వాడు వీడు తింటూ కృష్ణ కృష్ణ మా ఇంట్లో నువ్వు పిండావకాయ ఎంత బాగుందో ముక్క తిననిస్తే ఆ ముక్క తీసుకుని తింటూ కబుర్లాడుతూ వెనక్కి తిరిగి వీడితో మాట్లాడుతూ వాడితో మాట్లాడుతూ ఎడం చేతిలో ముద్ద కుడి చేతితో తింటూ ఊరగాయలు చప్పరిస్తున్నాడు. ఇది చూశారు పైనున్న దేవతలు, అప్సరసలు. ఊరే 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 ఏం ఆశ్చర్యం రా! యాగభోక్త కంటికి కనపడడు. అగ్నిహోత్రంలో నమో నారాయణాయ స్వాహ అంటే అగ్ని హవ్యవాహనుడు ఈ పట్టుకెడితే తింటాడు. అటువంటి వాడు సద్యన్నం గోపాల బాలుర మధ్యలో నిలబడి తింటున్నాడు. ఏం అదృష్టం రా! రాశీభూతమైన పరబ్రహ్మం ఆడుకుంటోంది గోపాల బాలులతో. ఇది దివ్యమైన సందర్భం, చూసి తీరాలని చెప్పి వాళ్ళందరూ ఆకాశంలో నిలబడి తప్పెట్లు తాళాలు మోగిస్తూ నృత్యం చేస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు మంచి సమాధిలో ఉన్నాడు. ఆయన ఉలిక్కి పట్టాడు. ఏమిట్రా మీ అల్లరి బయట అని బయటికి వచ్చాడు. ఏ అల్లరేమిటి? నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు. చూడు గోపాల బాలుడుగా పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ కర్మయును లేక వెలయునొక్కడికి ని జతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనెరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే ఏ తపములనైన ఇట్టిట్టిదనరాని అర్ధ అవయవముల యందు అందముందే. చూడవయా, అసలు పుట్టుక లేనివాడు గోపాల బాలుర మధ్యలో పుట్టాడు. కర్మ లేనివాడికి జాతకర్మ జరిగింది. అమ్మ లేనివాడు యశోద పాలు తాగుతున్నాడు. అసలు పెరగడం తరగడం చేత కానివాడు యశోద ఒళ్ళో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అదిగో గోపాల బాలులతో ఆడుకుంటున్నాడు. తపస్సులు చేసిన చోట పండని వాడు ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో పంట పండి పుట్టాడు. వాళ్ళ మధ్య చద్దెన్నం తింటున్నాడు. ఆనందం కాదు, నువ్వు చూసి సంతోషించన్నాడు. బ్రహ్మగారు పైనుంచి చూశాడు. చూసి ఇటు వాడు పరబ్రహ్మమా అన్నాడు. అవును పరబ్రహ్మమే అన్నారు వాళ్ళు. ఆయన పరబ్రహ్మమేమిట్రా? ఎడం చేతిలో ముద్దెట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు. పిల్లలతో కలిసి తింటున్నాడు. ఆవులు దూడలు పక్కన తింటున్నాయి. ఆయన పరబ్రహ్మమేమిట్రా అన్నాడు. ఇంత బ్రహ్మగారు మాయలో పడ్డాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.